హలో నమస్తే. ఈసారి వీడియో పోస్ట్ చేయడం కాస్త లేట్ అని కదా, ప్రతిసారి ఇలాగ అంటారు మేడం, కానీ వెంటనే పోస్ట్ చేయట్లేదు అంటారా? యాక్చువల్గా ఈసారి అయితే పేరెంట్స్ని చూడడానికి ఇండియా వెళ్ళొచ్చానండి, అందుకే కాస్త కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకుంటూ వచ్చాను లాస్ట్ 2-3 వీడియోస్ నుంచి. నెక్స్ట్ వీడియో నుంచి వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. నేను లాస్ట్ పోస్ట్ చేసిన వీడియోలో డిమోన్ అని లస్టర్ అని థంబ్నైల్స్ పెట్టాను. లస్టర్ అంటే క్యాండిల్స్ ని హోల్డ్ చేసే స్టాండ్ ని లస్టర్ అని కూడా అంటారు. అలాగే పీలర్ కి వేరే అర్థం డిమోన్ అని కూడా వస్తుందండి, అందుకే నేను అలా పెట్టాను. థంబ్నైల్స్ అన్ని కూడా రిలేటెడ్ గానే, అంటే కింద ఉండే ట్యాగ్ లైన్స్ అన్ని కూడా రిలేటెడ్ గా మాత్రమే నేను పెడుతున్నాను. సరే, మరి మీకు తెలుసా ఒలింపిక్ గేమ్స్ కి సింబల్ ని ఒక ఆర్టిస్ట్, అది కూడా ప్రొఫెషనల్ కానీ ఆర్టిస్ట్ డిజైన్ చేశారని, అతని పేరుని పలకలేకపోతున్నాను, కింద వేస్తున్నాను చూడండి. అలాగే మోనాలిసా కళ్ళు చాలా రియలిస్టిక్ గా పెయింట్ చేయడం వల్ల అది చూసి చాలా మంది ఫ్లవర్స్ ని అలాగే లవ్ నోట్స్ ని పంపిస్తూనే ఉన్నారంట. అంత టూ మెనీ అంటే ఆ అబ్సెషన్ ని తట్టుకోలేక, ఆర్టిస్ట్ పేరు కూడా పలకలేకపోతున్నాను, కింద వేస్తున్నాను చూడండి. అబ్సెషన్ ని తట్టుకోలేక, ఆమె స్మైల్ తో కూడా ఫైట్ చేయలేక 1852లో బాల్కనీలోంచి దూకి ఆ ఆర్టిస్ట్ చనిపోయారంట. సరే, మేమైతే మాత్రం అంత ఎక్కువగా అబ్సెస్ అయిపోము మీ కామెంట్స్ కి, లైక్స్ కి. కాబట్టి దయచేసి లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది. నేను ఈ రోజు అయితే మాత్రం స్నేక్ ని 3D స్టైల్లో ఎలా వేయాలో చూపించబోతున్నాను పేపర్ మీద వితౌట్ కటింగ్. సరే, మా పాప ఈ వీడియోలో నాతో పాటు పార్టిసిపేట్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియో నుంచి మా పాప కూడా డ్రా చేయబోతుంది. మరి ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. కంక్లీనర్ ని టూ సైడ్స్ పెట్టి కర్వ్స్ గీసాను. చేయి తిరిగిన వాళ్ళ కోసం ఈ టెక్నిక్స్ యూజ్ అవుతాయి. అయితే తర్వాత సిజర్స్ ని యూజ్ చేసి ఫేస్ ని ఇంకా నోరు తెరుచుకున్నట్టుగా ఉండడానికి వి షేప్ ని గీయడానికి యూజ్ చేశాను. అదే టంక్లైనర్ పెట్టి కింద కర్వ్స్ అన్ని గీసిన తర్వాత హోల్ ని ఇంకా షాడో ని కూడా గీసాను. దాని తర్వాత స్కేల్ తో 2 క్రాస్ లైన్స్ ని బాగా గుర్తు పెట్టుకోండి, 2 క్రాస్ లైన్స్ ని, స్నేక్ పక్కన ఉన్న 2 క్రాస్ లైన్స్ ని గీసాను. దాని తర్వాత పైన స్ట్రైట్ లైన్ గీసి చుట్టూ బ్లాక్ షాడో చేస్తాను, అంటే బ్లాక్ గా చేసేసాను. అప్పుడే కదా స్నేక్ రియలిస్టిక్ గా కనిపిస్తుంది. అలాగే పెన్సిల్ తోనే షేడ్ చేశానండి, జస్ట్ పెన్సిల్ అండ్ ఫింగర్ యూజ్ చేశాను.